అది కూడా ఇవి నాకు వద్దు అని ఆయన ముందుగా అలిగి నాయకత్వం బలవంతం చేశాక నాయకత్వం కొనసాగించి చేశాడు. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడనేది అది గోడ మీద రైటింగ్ ఆన్ ది వాల్ రాసి ఉంది. కానీ దానికి కొంచెం డ్రామా జరగాలి, దానికి కొంచెం ఏక్నాథ్ షిండే అంతకుముందు అక్కడ బద్దలు కొట్టి గండి కొట్టి వచ్చిన ఆయన్ను సంతృప్తిపరచాలి, ఓ తతంగం నడవాలి. అది ఇప్పటి వరకు జరిగిందంతా ఒక అనివార్యమైన నాటకం, రక్తి కట్టడానికి సాగిన భాగవతం తప్ప దీనికి ఏం విలువ లేదు. చివరికి ఇంకోటి కూడా చేశారు ఆర్ఎస్ఎస్ మిత్రులు, వాళ్ళకు 4 పేర్లు బయట పెట్టారు, నా దగ్గర ఉన్నాయి కూడా, బీసీ నాయకులు. ఈయన ఒక కేంద్ర మంత్రి మురళీధర్ ఆయనతో సహా వీళ్ళందరూ ముఖ్యమంత్రి పదవికి ఎదురు చూస్తున్నారు. పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ్కు ఇది అంటగడుతుంది అనేది వస్తుంది, కానీ ఇది నిజం కాదు. మేము వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రులను చేస్తున్నాము బీసీలను. ఫడ్నవీస్ కూడా చాలా కాలం నుంచి ఒకటండి. ఫడ్నవీస్ మీరు చూస్తే నేను అభిమన్యుడు లాంటి వాడిని